మనకి రీసెంట్గా త్రిపురలో ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. అదేంటంటే మనకి ఒకప్పుడు క్లాసులో టీచర్లు కొడితే ఏం చేసేవాళ్ళం, తొక్కలే అని చెప్పేసి మళ్ళీ మన పనులు మనం చేసుకునేవాళ్ళం. కొడితే ఒక దెబ్బ కొడతారు, లేదా 2 దెబ్బలు కొడతారు, తిడితే 2 తిట్లు తిడతారులే అని చెప్పేసి మెలకుండా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు జనరేషను ఆ రకంగా అయితే లేదనే చెప్పాలి. అయితే మరి దీంట్లో భాగంగానే ఇప్పుడు మనకి త్రిపురలో ఒక ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే మనకి ఒక అమ్మాయి త్రిష తన పేరు. సో తను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా తను టాపర్ అనమాట క్లాస్లో. అయితే ఇప్పుడు సిచ్యువేషన్ ఏమైందంటే ఒక బయాలజీ ఎగ్జామ్ పెడితే దాంట్లో 14 మార్కులకి పెట్టారు. 14 మార్కులకి 13 మార్కులు వచ్చినాయంట అమ్మాయికి. అయితే మరి ఆన్సర్ తను రాసిన ఆన్సర్ మొత్తం కూడా కరెక్టే, కాకపోతే చివరిలో మరి 2 పెన్నులతో రాసింది. సో ఒక పెన్ను ఇంక్ అయిపోయిందని చెప్పేసి ఇంకో పెన్ను కొత్తగా తీసుకుని రాస్తే, సో మరి దానికి నేను మార్కులు లేను, కేవలం ఫస్ట్ పెన్నుకి రాసిన దానికి మాత్రమే నేను మార్కులు వేస్తానని చెప్పేసి టీచర్ చెప్పింది అనమాట. అదేంది, నేను రాసిన ఆన్సర్ కరెక్టే కదా, సో మరి రెండింటికి వేయకుండా మీరు పెన్ను వేరేది రాశానని చెప్పేసి అలా ఎలా వేస్తారని చెప్పేసి అడిగితే సో కొంచెం మందలిచ్చిందంట టీచరు. సో అందుకని చెప్పేసి ఎవరు లేని సమయంలో ఇంటికి వెళ్ళి మొన్న 24వ తారీఖున తను మరి సూసైడ్ చేసుకొని చనిపోయింది. సో మరి దాని తర్వాత సూసైడ్ చేసుకున్న తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే మరి అక్కడ కూడా పరిస్థితి విషమించడంతో మరి చనిపోవడం జరిగింది. సో మరి తన ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో సో తను మరి మీడియాకి చెప్పడం ద్వారా సో ఈ విషయం అయితే వెలుగులోకి వచ్చిందనమాట.